ఏం బిజీ ఏం పెద్ద రావాలనుకున్నాం కానీ ఏం టాలెంట్ ఇంకా రైలు ఇవన్నీ వర్క్స్ అవుతున్నాయి. హోలీ రోజు అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. నీ వల్ల ఫస్ట్ టైం ఒక అమ్మాయి నంబర్ ఇచ్చుకుందా అన్నది. సమ్మర్ పడిపోతావు, తర్వాత తోలు తిరిగిపోతావు. ఎందుకంటే నెంబర్ ఇచ్చిన తర్వాత అసలు అనేటివన్నీ స్టార్ట్ అవుతుంది. ఎందుకని తెలుసుకోవాలంటే March 14 దిల్రుబా సినిమాకి వెళ్ళి ప్రేమలో ఎన్ని రంగులు అయితే ఉంటాయో హోలీ రోజు నీకు అన్ని రంగులు కనిపిస్తాయి. సరేనా? అంత డల్ ఉన్నావు ఈ వయసులో నీకు బ్రేకప్? చెప్పాలి. 1 2 3 స్టార్ట్. రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. దిల్ పసంద్ కాదు, దిల్ రూబా. రెడీ రెడీ. ఆఫీస్ ఫ్రెండ్ అయితే ఫోన్ ఇవ్వడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఆఫీస్ ఫ్రెండ్ చెప్తున్నావు కదా, అర్థం చేసుకోవేంటి? నువ్వు మధ్యలో రాకు, తన గురించి నీకు తెలియదు, అందుకే నీతో బ్రేకప్ చేసుకోలేదు. ఒక్కసారి ఫోన్ ఇచ్చి చూడు, నేను మాట్లాడతాను. నీ సంగతి ఆఫీస్ ఫ్రెండ్ చెప్తున్నాను. అదే మట్టి వెళ్ళిపోతుంది, మీరు ఇలా గొడవ పడుతున్నారు. ఏమైంది అంటే ఎక్స్ గర్ల్స్ మెసేజ్ చేసింది, అది ప్రెసెంట్ ఏంటి అది ప్రాబ్లమా? మీకు దానికి సొల్యూషన్ కావాలా? హోలీ రోజు March 14 దిల్రుబా ఉన్నారు. March 14 ఇదిగో వీళ్ళు ఎవరితో పాటు నేను యాక్సెంట్గా తెలుసు వెళ్ళిపోండి తెలుసు. హలో రెడీ 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 రెడీ. అలా అన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అని అన్నప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చి ట్రైనింగ్ ఫస్ట్ అన్న కనబడుతుందా? ఫస్ట్ నన్ను తీసుకుంటా కానీ కాదు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సరేనా? చేసిన తర్వాత కట్టండి. నువ్వు ఎట్టొస్తావు నీకే చెప్తాను. వెళ్ళేటప్పుడు ఇంట్లో దగ్గుమంది ఎక్స్పైర్ అయిపోయింది, బయటకు వెళ్ళి తెచ్చుకో. ఒకసారి మళ్ళీ కొంచెం నేను చచ్చిపోతా, నీ ఉండనే ఉన్నా, నేను చచ్చిపోతా. ఏరా బతికే ఉద్దేశం లేదా? ఏమైంది అంత గడుస్తున్నావు? నేను ఉండనే, నాకు చచ్చిపోతా అన్న. దేనికి అని సార్ చచ్చిపోతానా? ఏమి వెళ్ళరా? ఎందుకు చచ్చిపోతున్నావు? ఎందుకంటే ఏం చెప్పాలన్నా, నాకు బ్రేకప్ అయిందన్నా. సరే ఇక బ్రేకప్ అయిందనే బాధలో ఇంకొక పిల్లని సెట్ చేసుకున్నా. అయితే ఆ ఎక్స్ మళ్ళీ తిరిగి నా లైఫ్ లోకి వచ్చిందన్నా.
ఇప్పుడు దాని దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదన్నా, పిచ్చిలేస్తుందన్నా. అరే నేను ఎందుకురా ఉన్నా, నేను ఉన్నా కదా, మీలాంటి వాళ్ళ కోసమే కదా దిల్రూబా అనే సినిమా తీసా. సినిమాలో కూడా నీలానే నా లవ్లో కూడా బ్రేకప్ అయిన తర్వాత వేరే లవ్ సెట్ చేసుకుంటే మళ్ళీ అది వచ్చి నాకు తిప్పలు పెట్టింది. దాని సొల్యూషన్ చెప్పాను రోయ్. హోలీ రోజు March 14 ఆడుకో, లవర్తో ఎక్స్ లవర్తో ఇద్దరిని తీసుకెళ్ళు. సో గైస్ వాచ్ దిల్రూబా మూవీ ఆన్ 14th March in your nearest theaters. ఏందక్క డల్గా ఉన్నావు? నువ్వెందుకు ఎంత హ్యాపీగా ఉన్నావు? నాదేముంది, బాగానే నడుస్తుంది, నా పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నా, అంతా ఓకే. సడన్ గా నీ ఎక్స్ నీ లైఫ్ లోకి వస్తే అప్పుడు ఏం చేస్తావురా? అచ్చు బాబు వస్తే పెంట ఏంటి ఎక్స్ వై అంటున్నా? అదేం లేదు, అక్కకి ఏబిసిడి ఎక్స్పోజ్ అవి నేర్పుతున్నా అంతే. నేర్పుతారు, దొరికితే గానీ ఉంటది. ఎవరి ఫోన్ లో? ఆఫీస్ ఫ్రెండ్. ఆఫీస్ ఫ్రెండా? అయితే ఒకసారి ఇవ్వు చూస్తా. అరే ఆఫీస్ ఫ్రెండ్. అదే అమ్మా, ఒకసారి ఇవ్వు చూస్తా. అరే అరే ఆఫీస్ ఫ్రెండ్ అని చెప్తున్నాను. ఏమైంది? ఆమె వంట వెళ్ళిపోతుంది, మీరు ఇలా గొడవ పడుతున్నారు, ఏమైంది? అంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసింది, అది ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ తెలిసింది. ఇప్పుడేంటి అది ప్రాబ్లమా? అది ప్రాబ్లం. అదే ప్రాబ్లం. మీకు దానికి సొల్యూషన్ కావాలా? హోలీ రోజున March 14th దిల్రూబా సినిమా రిలీజ్ అవుతుంది. ఇలా ప్రేమికుల మధ్య వచ్చే గొడవలకి, తిరిగి మళ్ళీ ఎక్స్లో వచ్చి పెట్టే గొడవలకి సొల్యూషన్ ఏంటనేది థియేటర్లో చెప్తాం March 14th. ఇదిగో నేను లవర్తో పాటు నేను ఎక్స్ని కూడా తీసుకెళ్ళి. ఏం చేస్తున్నావురా? వదిలేరా, నాకు బతకాలని లేదు. నిజం తెలిస్తే నువ్వేనా నా ఆపవు. ఫస్ట్ ఏమైంది చెప్పురా ప్లీజ్. ఉదయం 8 గంటలు. ఇదేంటి ఇది ఫోన్ చేస్తా ఉంది? హలో, బ్రేకప్ చెప్పినప్పటి నుండి నేను హ్యాపీగా లేనురా. ఐ లవ్ యూ. అయ్యో, హలో 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 హలో, సిగ్నల్ రావట్లేదు. ఇది మళ్ళీ ఫోన్ చేసేసింది రాయ్, కట్ చేసేద్దాం. మళ్ళీ ఫోన్, ఇదొక టార్చర్ నాకు. నేను చచ్చిపోతా. రే దీనికి ఎవరైనా చేస్తారా? నాతో పడరా. ఏంటి ఇప్పుడు ఎక్కడ పిలుచుకొచ్చావు? నా వదిలే, నేను చచ్చిపోతాను, పోతానన్నా. ఓ నిన్నెవరు రాపట్లేదు, ఒకసారి అతనితో మాట్లాడేసేళ్ళు. అతను ఎవరు? అటు చూడు బ్రదర్. ఏం తమ్ముడు, ఏదో సూసైడ్ చేసుకుంటున్నాను విన్నాను, అంత ప్రాబ్లం ఏమొచ్చింది? అంటే అన్న అది అదే అంతేనా? దానికే నీకేం తెలుసు అన్న ఎక్స్ లైఫ్ లోకి వస్తే కష్టాలు. లిపిన్ ఎక్స్ మళ్ళీ మన లైఫ్లోకి వస్తే చాలా అదృష్టవంతులం తమ్ముడు. మనము నా ప్రజెంట్లోని ఇప్పుడు నా ఎక్సే సెట్ చేస్తుంది. అవునా? చెప్పనా, చెప్పు, ఒక్కసారి నీ స్టోరీ చెప్పనా. చూడాలంటే హోలీ రోజున March 14 దిల్రూబాలో ప్రేమలో ఎన్ని రంగులు అయితే ఉంటాయో అన్ని రంగులు కనిపిస్తాయి. వాచ్ దిల్రూబా మూవీ ఆన్ థియేటర్స్ ఆన్ March 14 విత్ యువర్ ఎక్స్. నమస్తే కిరణ్. వరం బ్రో, ఎట్లున్నావు? అరే బ్రో ఏమైంది, ఎందుకింత డల్ ఉన్నావు? మార్చ్లో ఎగ్జామ్స్ ఫెయిల్ అయినట్టు లవ్లో ఫెయిల్ అయ్యా బ్రో, బాగుంది. నీ లవ్లో ఫెయిల్ అయితే నువ్వెందుకు అంత ఎక్స్ప్రెస్ తీసుకున్నావు? హలో వస్తున్నా బేబీ, ఈవినింగ్ వచ్చేస్తా, పార్టీకి వచ్చేస్తా. లవ్ లో ఫెయిల్ అయినా అంటాను, మళ్ళీ పార్టీకి వస్తా బేబీ అంటాను, ఏంది బ్రో ఇది? మార్చ్లో ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే సెప్టెంబర్లో రాయమా? ఒకసారి లవ్లో ఫెయిల్ అయితే ఇంకొకసారి లవ్ చేయమా? అర్థం కాలేదా? కంప్లీట్గా అర్థం కావాలంటే March 14 దిల్రూబా సినిమా చూడు. లవర్తో ఎలా ఉండాలి, ఎక్స్ లవర్తో ఎలా ఉండాలి, లవ్ గురించి అన్ని క్లారిటీగా తెలిసిపోతుంది. సరే బ్రో, దిల్రూబా మూవీ 14th March చూస్తా గానీ, నువ్వు లవ్ లో ఫెయిల్ అయినా అన్నావు కదా, ఆ అమ్మాయి నెంబర్ ఇంకా నీ దగ్గర ఉంటే ఇయ్యరాదు, నేను ట్రై చేసుకుంటా. అమ్మాయి ఎలాగైనా పడేయాలి. కిరణ్ అబ్బవరం ఫ్యానా? సెల్ఫీ కావాలా? పర్లేదు చెప్పు, నేను కిరణ్ అబ్బవరం బాగా క్లోజు. అవునా? కిరణ్ అబ్బవరం మీకు తెలుసా? తెలుసా ఏంటి, నేను కిరణ్ అబ్బవరం బెస్ట్ ఫ్రెండ్స్. ఆయనకి అన్నా నువ్వు హీరో అయిపోతావు అని ముందుగా సలహా ఇచ్చిందే నేను. ఓ నిజమా? నేను ఒక్క మాట చెప్పానంటే నెక్స్ట్ ఆయన మూవీకి నువ్వే హీరోయిన్. ప్రతిరోజు నైట్ మా ఇంటి పైన సిట్టింగ్ చేస్తాం మేము, జిగ్రి జింగానియస్ అన్నమాట. నేను ఒక కాల్ చేస్తే అన్న 5 minutes లో ఈడుంటాడు. వచ్చేసమ్మా, చెప్పు ఏంటి ఏదో అంటున్నావు? అది అని బాగా తెలుసా? ఇద్దరం అంత క్లోజా? కొంచెం అంటే రోజు ఏదో తాగి మాట్లాడుతుంది. ఒక 5 minutes మేము బాగా క్లోజ్ అనమాట, పర్సనల్ మాట్లాడుకుని వస్తాం అన్న. ప్లీజ్ అన్న ఒక 5 minutes. ఏదో మీ పేరు వాడుకుని అమ్మాయిని పటాయించుకుంటానన్నా. అంటే ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని పటాయించడానికి నా పేరు ఎందుకు వాడుకోవడం? ఇంతకు మీరేంటన్నా ఇక్కడ? నా సినిమా దిల్రూబా రిలీజ్ ఉందిలే, ప్రమోషన్స్ కోసం తిరుగుతున్నా.
మీరు ఆ అమ్మాయితో ఒక్క సెల్ఫీ దిగిపోయారు అనుకోండి, మనం ఇద్దరు మూవీ కలిసి వచ్చేస్తాం. సెల్ఫీ దిగితే మూవీకి వస్తావా? అవునన్నా. దిల్రుబా హోలీ రోజున రిలీజ్ అవుతుందండి. ప్రేమలో ఎన్ని రంగులు అయితే ఉంటాయో హోలీ రోజున అన్ని రంగులు కనిపిస్తాయి. మీ లవర్తో, మీ ఎక్స్ లవర్తో, వీలైతే ఇద్దరితో కలిపి సినిమాకి వెళ్ళిపోండి. బాగా ఎంజాయ్ చేస్తారు. రే మచ్చా, అమ్మాయి సూపర్ ఉందిరా. రే, నేను ఆ అమ్మాయికి ఐఫోన్ చూపించి ఇంప్రెస్ చేసేస్తారా? నేనైతే కార్ చూపించి ఇంప్రెస్ చేస్తా అమ్మాయికి. మరి నువ్వెలా ఇంప్రెస్ చేస్తావు ఆ అమ్మాయికి? అసలు నీ దగ్గర ఏముందని? ఇప్పుడే వస్తారా? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? సార్ మీ కా మూవీ అద్దరిపోయింది సార్. ఒక్క సెల్ఫీ ప్లీజ్, ఒక్క దామా సెల్ఫీ. దా. దిగు అన్న, ఫుల్ క్లోజ్ మనకి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అన్న తమ్ముడు సార్ మీ నంబర్ ఇస్తారా? తీసుకోండి. 9353. థ్యాంక్ యూ సార్. అన్న చాలా థ్యాంక్స్ అన్న. దేనికి? నీ వల్ల ఫస్ట్ టైం ఒక అమ్మాయి నంబర్ ఇచ్చుకుందన్న నాది. ఇప్పుడు సంబరపడిపోతావు, తర్వాత దోలు తీరిపోద్ది. ఎందుకన్నా? నెంబర్ ఇచ్చిన తర్వాత అసలైనటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకని తెలుసుకోవాలంటే March 14 దిల్రుబా సినిమాకి వెళ్ళి ప్రేమలో ఎన్ని రంగులు అయితే ఉంటాయో హోలీ రోజు నీకు అన్ని రంగులు కనిపిస్తాయి. సరేనా? సరే అన్న. వెళ్ళు. నేనేదో వేస్తా లాస్ట్ రెడీ అందరినీ. లాస్ట్ టైం కావకు వచ్చినప్పుడు కలిసాం, అదే అక్కడికి వచ్చి ఆడ హడావిడి అయిపోతుంది కానీ దగ్గరికి రాలేదు. ఏం తమ్ముడు ఏం చెప్పాలన్నా? నేను తినకనే చేతులు కడుక్కుంటున్నావు అంటే 2 years బ్యాక్ నా పిల్లతో నాకు బ్రేకప్ అయిందన్న. మీరు వచ్చి నాకు సెకండ్ ఇచ్చిందన్న. ఆ దరిద్రం ఓటుకొని ఇంకనే చేతులుకుంటున్నాను. గుండు బ్రేకప్ అయిన అమ్మాయి నీకు షేక్ ఇచ్చినందుకే చేయగడుకుంటున్నావా? అవునన్నా. షేక్ కలుపుకోవాలి కానీ దానికి షేక్ కడుపుకుంటా పెట్టుకుంటాడు. ఏం చెప్పాలన్నా? చక్కగా చాక్లెట్ లో లాలీపాప్ ఇచ్చి లావు అయిపోయినా అన్న. ఆ బాధ నాకు తెలుసా అన్న. ఎక్స్ మళ్ళీ తిరిగి మన లైఫ్లోకి వస్తుందంటే ఎంత బాగా ట్రీట్ చేయాలి, ఎంత మంచిగా ఉండాలి, ఎంత బ్యూటిఫుల్ ఫీలింగ్ తెలుసా? మళ్ళీ ఎక్స్ మన లైఫ్లోకి వస్తుందంటే నేను మళ్ళీ ఎక్షన్ లైఫ్ లో తెచ్చుకుంటే నాకేం అర్థమవుతలే అన్న. ఏం కన్నారు నీకు అర్థం కావాలంటే హోలీ రోజున మన దిల్రుబా సినిమా రిలీజ్ అవుతుంది. మన ఎక్స్తో మనం ఎలా ఉండాలి, ఎక్స్తో మళ్ళీ ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, ఎక్స్ మన లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు నీ ప్రజెంట్లో ఉంది కదా, నీ లవర్తో, నీ ఎక్స్ లవర్తో కలిపి 14th దిల్రుబా సినిమాకి వెళ్ళి ఇద్దరు వేసుకున్నాను గోల్ తీరుకోండి. అంతేనా? ప్రశాంతంగా పెట్టుకోండి. గైస్ మీరు కూడా 14th దిల్రుబా మూవీకి వచ్చేయండి. నెక్స్ట్ కూడా మీరు తీసుకొని రండి. ఏమంటున్నా? మళ్ళీ నీ లైఫ్లోకి వస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తావు. నన్ను లవ్ చేసిన అమ్మాయి కదా, లవ్ చేసి నేనేదో కెమెరా ఏమైందప్పుడు 2 ఊర్లు ఎలా పెట్టారు? నేనే కావాలని మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోండి. నువ్వు లవ్ చేసి నేను వదిలేసిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? తను వదిలేసిన అమ్మాయి కాదు, నన్ను వదిలేసిన అమ్మాయి. రెండు ఒకటేగా. యాక్సెప్ట్ చేస్తుంది. ఏం లేదు బా, నువ్వు మ్యాగీ మాట విని నీ క్యారెక్టర్ని తగ్గ నచ్చినట్టుగా చేంజ్ చేసుకుంటే ఈ పాటికి ముఖాలు చూసే అవసరం ఉండేది కాదురా. మనం క్యారెక్టర్ మార్చుకోవాలండి.
ఒకరి కోసం క్యారెక్టర్ మార్చుకుంటూ పోతే 100 సార్లు మార్చుకోవాలి. అమ్మాయి కోసం అయితే అస్సలే క్యారెక్టర్ మార్చుకోవాలి. అమ్మాయి లేకపోయినా పర్లేదు, నేనైతే మార్చుకోవాలి. నాకేం అర్థం కావట్లేదు బా, డీటెయిల్గా చెప్తావా? ఇంకా డీటెయిల్గా కావాలంటే 2.5 గంట దిల్రుబాల సినిమా మొత్తం చెప్పాను. హోలీ రోజున మార్చి 14 రిలీజ్ అవుతుంది. దిల్రుబా సినిమాకి వెళ్ళి మార్చ్ 14 దిల్రుబా థియేటర్స్ విత్ యువర్ ఎక్స్ అండ్ ప్రాజెక్ట్. అన్నా కొన్ని హ్యాండ్కి వాటర్ వేయవా అన్న? ఏం తమ్ముడు, ఏం చెప్పాలన్నా? నేను తినకనే చేతులు కడుక్కుంటున్నావు. అంటే 2 years బ్యాక్ నాకు పిల్లతో నాకు బ్రేకప్ అయిందన్న. వీళ్ళు వచ్చి నాకు సెకండ్ ఇచ్చిందన్న. ఇద్దరం పోట్టుకొని ఇంకేనే చేతులు. బ్రేకప్ అయిన అమ్మాయి నీకు చేయి కండి ఇచ్చినందుకే చేయి కడుక్కుంటున్నావా? అవునన్నా. చేయి కలుపుకోవాలి కానీ దానికి చేయి కడుక్కుంటా ఏంటప్పుడు? ఏం చెప్పాలన్నా, చక్కగా చాక్లెట్లో లాలీపాప్ ఇచ్చి ఒకటి లావ్ అయిపోయినా అన్న. ఆ బాధ నాకు తెలుసా అన్న. ఎక్స్ మళ్ళీ తిరిగి మన లైఫ్లోకి వస్తుందంటే ఎంత బాగా ట్రీట్ చేయాలి, ఎంత మంచిగా ఉండాలి, ఎంత బ్యూటిఫుల్ ఫీలింగ్ తెలుసా? మళ్ళీ ఎక్స్ మన లైఫ్లోకి వస్తుందంటే నేను మళ్ళీ ఎక్సెల్ లైఫ్లోకి తెచ్చుకుంటావు ఏందన్న? నాకేం అర్థమైతలే అన్న. ఏం కంగారు పడు, నీకు అర్థం కావాలంటే హోలీ రోజున మన దిల్రుబా సినిమా రిలీజ్ అవుతుంది. మన ఎక్స్తో మనం ఎలా ఉండాలి, ఎక్స్తో మళ్ళీ ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, ఎక్స్ మన లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు నీ ప్రజెంట్లో ఉంది కదా, నీ లవర్తో నీ ఎక్స్ లవర్తో కలిపి 14th దిల్రుబా సినిమాకి వెళ్ళి ఇద్దరు తీసుకొని రావాలన్నా? ఇద్దరు వేసుకున్నాను దోలు తీరుకో, అంతేనా? ప్రశాంతంగా పెట్టుకోవాలి. గైస్ మీరు కూడా 14th దిల్రుబా మూవీకి వచ్చేయండి. మిక్స్ ను కూడా మీరు తీసుకొని రండి. ఏమంటున్నా? ఎంటర్ బుడ్డాడు అంత డల్గా ఉన్నావు? బ్రేకప్ అయింది బ్రో. నీ ఏజ్ ఏంటి గేజ్ ఏంట్రా? నీకు లవ్వు మళ్ళీ దాంట్లో బ్రేకప్పా? హలో జెన్జీ జనరేషన్ బ్రో. అయినా బ్రేకప్ అయితే ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? ఇప్పటి వరకు నాకు 26 times బ్రేకప్ అయింది. 26? A for అనిత, B for భవిత, C for క్యాథరిన్, D for డింపుల్, E for ఈషా, F for ఫాతిమా. ఆపురా, లిస్ట్ ఆపు. ఇంతకు నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? నాకు లవ్ స్టోరీలు ఉన్నాయిరా. కాంపిటీషన్ చెప్తావా ఏంటి? చెప్పనులేరా, మొత్తం అన్ని హాల్లోనే. మార్చ్ 14th హోలీ రోజున థియేటర్కి రా. నీ 26 గర్ల్ ఫ్రెండ్స్ కూడా తీసుకోరా రే, బాగుంటది, ప్రేమను అనుభవిద్దు. వస్తా, నా 26 గర్ల్ ఫ్రెండ్స్ కూడా తెస్తా. మార్చ్ 14 దిల్ ప్రశాంత్. అది దిల్ పసంద్ కాదురా, దిల్ రూబా. సో దిల్రుబా మార్చ్ 14 థియేటర్స్ లో వస్తుంది. అందరూ వచ్చేసేయండి. రండి, హోలీని అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ, నీ కూడా నాతో వచ్చేంత ప్రేమ, అంతంత దూరం ఎంతెంత నేరం, ఓ చిన్న నవ్వు నవ్వవే నీ. ఏం తమ్ముడు అంత కదా అవుతున్నావు? ఏం చెప్తావులే అమ్మా. ఏంటి బ్రేకప్పా అంటావా అన్న? లవరు బాయా లేవరు బాయా, నాకు లాస్ట్కి ఇదే అన్న. అయ్యో, నేను ఇలాగనే తెగబడి దాగిపోయి లవర్ పోయింది అనుకోను. ఆ తర్వాత రిలీజ్ అయ్యా. ఏంటన్నా? అదేంటో తెలియాలంటే దిల్రుబా సినిమాకి వెళ్ళు. ఇదిగో ఇలా లవ్లో ఫెయిల్ అయ్యామని మందు తాగే వాళ్ళందరికీ మీ ఎక్స్ లవర్ మళ్ళీ లైఫ్లోకి వచ్చి కలిపితే అంత బ్యూటిఫుల్గా ఉంటుందని చూపించడానికి దిల్రుబా. మార్చ్ 14th హోలీ రోజున థియేటర్కి వెళ్ళండి. తాక్కున్నా సరేనా? తప్పకుండా ఓకే వెళ్ళండి అన్న. బాబన్నా తాకన్నా బతకలేరా మీరు?